కేరళలోని వాయనాడ్లో కొండచర్యలు విరిగిపడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మట్టి దిబ్బలను తొలగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ముండకైలో అర్ధరాత్రి 1 గంటకు ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండచర్యలు విరిగిపడ్డాయి. కొండచర్యలు విరిగిపడడంతో అనేక నివాసాలు ధ్వంసమయ్యాయి. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడింది. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విపత్తుపై ఇంకా ఖచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. വീടൊക്കെ ഫുള്ള് പൊളിഞ്ഞു കഴിഞ്ഞല്ലോ. ഈ വീടൊക്കെ ഫുള്ള് മൂടിപ്പോയി. ഇത് പ്രതീക്ഷിക്കാത്ത സ്ഥലമായിരുന്നു അല്ലേ? ఈ ప్రమాద ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ప్రమాద ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని శ్రేణులను ఆదేశించారు. ആ വീടൊക്കെ ഫുള്ള് പൊളിഞ്ഞു കഴിഞ്ഞല്ലോ. ഈ വീടൊക്കെ ഫുള്ള് മൂടിപ്പോയി. కేరళలోని వాయనాడ్లో కొండచర్యలు విరిగిపోయినటువంటి ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దేశ ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ఇక్కడున్న పరిస్థితి ఏంటి, మా ప్రతినిధి రిత్విక్ మరిన్ని వివరాలు అందిస్తారు. రిత్విక్. విజయ చంద్రిక, కేరళలోని వాయనాడు ప్రాంతం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో ఈ వేకువజాము నుంచి ఆర్తనాదాలతో క్షతగాత్రులతో మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితులు. ఎక్కడ చూసినా వరదల్లో కొట్టుకుపోయిన మృతదేహాలే కనిపిస్తున్నాయి. వాయనాడు ప్రాంతంలోని ముండకై, మొప్పాడి, చుర్మల్ ప్రాంతాల్లో కూడా భారీ వరదలు ముంచెత్తాయి. ఈ ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ రోడ్లు గాని వంతెనలు గాని పూర్తిగా కూడా కొట్టుకుపోయాయి. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ వరద ముండకై ప్రాంతంలో తొలుత వచ్చింది. కొండ చర్యలతో పాటు భారీ వరద వచ్చింది. ఆ తర్వాత 4-10 గంటల ప్రాంతంలో కల్పత్తే ప్రాంతంలో కూడా భారీ వరదలు వచ్చాయి. ఈ ప్రాంతంలో కూడా కొండ చర్యలు విరిగిపడటంతో అనేక ఇళ్లు కూడా పూర్తిగా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. వరదల్లో అర్ధరాత్రి సమయంలో వరదలు రావడంతో భారీగా బండరాళ్లు రావడంతో కూడా మొత్తం కూడా ఇల్లు కొట్టుకు వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా పూర్తిగా కూడా వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మొత్తం కూడా ఎన్డీఆర్ఎఫ్ గాని అట్లాగే పోలీస్ గాని అక్కడ ఫైర్ సిబ్బంది గాని సంఘటనా స్థలానికి వరదలు వచ్చిన ప్రాంతాల్లో
సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లేందుకు కూడా రహదారులు లేకపోవడంతో హెలికాప్టర్ల ద్వారా కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్తున్న సహాయక బృందాలకి ఎక్కడ చూసినా కూడా మృతదేహాలు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అనేక మంది గల్లంతైపోయారు. గల్లంతైపోయిన వారి కోసం కూడా కుటుంబ సభ్యులు చాలా ఆందోళనగా కూడా అక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమ వారి ఆచూకీ ఎతికి పెట్టాలని చెప్పి కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టే వారిని ప్రాధాయపడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడే క్షతగాత్రులు కూడా భారీగా బండరాళ్ళు ఇల్లు కూలిపోవడంతో అనేక మంది పదుల సంఖ్యలో కూడా క్షతగాత్రులు ఉన్నారు. ఈ క్షతగాత్రులు మొత్తం కూడా ముండకయ్య ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే కూడా ఆ ప్రాంతానికి మంత్రుల బృందం చేరుకుంటుంది. మంత్రుల బృందం కూడా ఆసుపత్రుల వద్ద కానీ సహాయక చర్యలు మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద కొద్దిసేపటి క్రితం కేరళ సీఎం కూడా స్పందించడం జరిగింది. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు క్షతగాత్రులకు 50,000 నష్టపరిహారం అందిస్తామని కూడా చెప్పారు. అయితే సహాయక చర్యలు చేపట్టేందుకు వర్షం పడుతుండడం, భారీ వరదల కారణంగా కొంత ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. ప్రధానమంత్రి కూడా తనతో మాట్లాడారని, అవసరమైన సహాయక చర్యలు అందిస్తామని చెప్పారని కూడా ఆయన కొద్దిసేపటి క్రితం చెప్పింది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేశామని, వీలైనంత త్వరగా కూడా అక్కడ ఈ 3 ప్రాంతాల్లో కూడా వరదలు భారీగా ముచ్చెత్తిన 3 ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు చేపట్టి అక్కడ వరదల్లో ఇరుక్కున్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తొలుత తరలించే చర్యలు అయితే చేపట్టామని చెప్తున్నారు. అయితే వరద ఉధృతంగా కొనసాగుతుంది. భారీగా కొండ ప్రాంతాల నుంచి వరద ఎక్కువగా వస్తుండడంతో ఎక్కడికక్కడ రహదారులు మొత్తం కూడా ఊర్లు కొట్టుకుపోయి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలు ఎక్కడి నుంచి ఎలా చేపట్టాలని కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ అక్కడ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఒక పక్క నుంచి కూడా మృతదేహాలను అట్లాగే వరదల్లో ఇరుక్కుపోయి బయటకు రాలేని వారిని రక్షించే పరిస్థితులు అయితే చర్యలు అయితే ఇప్పుడు కొనసాగుతున్నారు. ఒక పక్క మృతదేహాలు వరదలో కొట్టుకు వచ్చి చెట్లలో గాని బండరాళ్లలో గాని చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికి తీయడం కూడా జరిగింది. వారన్నింటినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. చాలా మంది వరకు కూడా పూర్తిగా కూడా ఈ వరదల్లో గల్లంతైన పరిస్థితి ఉంది. వారు ఎక్కడ కొట్టుకెళ్లిపోయారు, ఇళ్లు కొట్టుకుపోవడంతో ఈ మధ్య కాలంలో తరచూ కొంత కేరళలోని ప్రాంతాలు ప్రకృతి ప్రకోపానికి కొంత గురవుతున్నాయి. 2018లో కూడా మనం చూసాం ఇటువంటి భారీ స్థాయి ప్రకోపమే. అప్పుడు కూడా వరదలు వచ్చి ఇబ్బంది పెట్టిన పరిస్థితి. దానిని మించి ఉందా డ్యామేజ్, లేకపోతే అదే స్థాయిలో ఉందా? ప్రస్తుతానికైతే తరచూ కూడా కేరళలో గతంలో చూసుకుంటే అలప్పి ప్రాంతంలో కూడా భారీ వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో అప్రమత్తంగా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయి కూడా అక్కడ ముందుగా కూడా అంచనా వేసి సురక్షిత ప్రాంతాలకైతే ప్రజలను తరలించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఘటనలలో వాయనాడు ప్రాంతంలో మాత్రం ఈ వరదను అంచనా వేయలేకపోయింది. వరదను అంచనా వేయలేకపోవడంతో భారీగా కూడా వరద వచ్చి ప్రాణ నష్టం అయితే చాలా వరకు జరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుత అందుతున్న సమాచారం మేరకు భారీ ఎత్తున ప్రాణ నష్టం, ఇళ్లే కొట్టుకుపోవడం, అది అర్ధరాత్రి సమయంలో కావడంతో ఇళ్లలో ఉన్న వారందరూ కూడా గల్లంత అయిపోయారు. వారి ఆచూకీ తెలియడం లేదు. ఇంత స్థాయిలో అయితే గతంలో ఎప్పుడు జరగలేదనే చెప్పుకోవచ్చు. గతంలో కూడా వరదలు వచ్చాయి కానీ ముందుగా అంచనా వేసి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వాగుల మీదుగా కూడా కొద్ది ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఘటనలో మాత్రం కూడా మొత్తం ఇళ్ల పైకి మొత్తం కూడా వరద వచ్చింది. బండరాలు కొండ చర్యలు దొల్లుకుంటూ రావడంతో ప్రస్తుతం ఆ పరిస్థితి చాలా భీతావహంగా పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అంచనా మొత్తం నష్టం ఎంత వరకు జరిగిందనేది అయితే అంచనా వేయలేని పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఎందుకంటే రోడ్లు మొత్తం కూడా కొట్టుకుపోవడంతో అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ సహాయక చర్యలు చేపట్టేందుకు అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో విధ్వంసం అక్కడ జరిగిందనేది. ప్రకృతి విధ్వంసం చాలా తీవ్రంగా జరగడంతో ఈ పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 19 మృతదేహాలు, చాలా మంది కూడా ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. 100ల సంఖ్యలో కూడా ఇప్పటికి క్షతగాత్రులు అందరూ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ విధ్వంసం అయితే ఇప్పటి వరకు పూర్తిగా ఎంతవరకు ఉంటుందని అంచనా వేయలేదు కానీ తీవ్ర స్థాయిలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా తీవ్ర స్థాయిలోనే విధ్వంసం జరిగింది. ప్రకృతి ప్రకోపానికి బలయ్యారు అని చెప్పుకోవచ్చు. విజయ్ చంద్రిక, ప్రస్తుతం కేరళ ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎటువంటి సహాయక చర్యలకి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు, ఎలా కొనసాగుతున్నాయి? ప్రధాని మోదీ కూడా ఫోన్ చేసి పరామర్శించినట్టుగా తెలుస్తోంది. వివరాలేంటి? విజయ్ చంద్రిక, ఇప్పటికే కూడా రాహుల్ గాంధీ గానీ అట్లాగే ప్రధాని
నరేంద్ర మోదీ కానీ ఈ ఘటనపై కూడా స్పందించారు. కేరళ సీఎం పినరయి విజయన్తో కూడా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆయన అవసరమైన సహాయక చర్యలందరినీ పూర్తి స్థాయిలో అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోలేకపోవడంతో హెలికాప్టర్లను పంపించడం కానీ, మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపడం కానీ, అట్లాగే మొత్తం కూడా నేవీ సిబ్బందిని కూడా మొత్తం కూడా అక్కడికి పంపి హెలికాప్టర్ల ద్వారా కూడా సహాయక చర్యలు చేపట్టాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. మొత్తం కూడా అంతా కేరళ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ప్రజలను ఎవరైతే వరదల్లో చిక్కుకున్నారో వారిని రక్షించడమే ప్రధానంగా అక్కడ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కొంత వర్షం కూడా పడుతుండటంతో ఈ సహాయక చర్యలకు కూడా కొంత ఆటంకం ఎదురవుతున్న పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి కూడా పూర్తి సహాయక చర్యలు అందిస్తాం, వీలైనంత త్వరగా కూడా ప్రజలందరినీ కూడా వరదల్లో చిక్కువారిని రక్షించేందుకైతే ప్రస్తుతం అయితే ఆపరేషన్ కొనసాగుతుంది. మృతుల కుటుంబాలకు ఇప్పటి వరకు కూడా 2 లక్షల పరిహారం గానీ, అట్లా గాయపడిన వారికి 50,000 పరిహారం గానీ అందిస్తామని ప్రకటించారు. వీలైనంత త్వరగా కూడా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం చేసి సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటికే కూడా మంత్రుల బృందం క్షతగాత్రులను తరలిస్తున్న ఆసుపత్రుల వద్దకు చేరుకున్నాడు, అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయనేది మొత్తం కూడా పూర్తిగా కూడా మానిటర్ చేస్తున్నారు. అయితే ఎంతవరకు ఏ స్థాయిలో నష్టం జరిగిందని అయితే ఇప్పటి వరకు అయితే పూర్తిగా కూడా క్లారిటీ రాని పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో కూడా ఈ వరదలు తగ్గడం గానీ, వర్షం తగ్గడం గానీ తగ్గితే దీని మీద మరింతగా కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. విజయ్ చంద్రిక. రిత్విక్, చాలా ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి, ప్రజలు గలంతయ్యారంటున్నారు. అంటే ఎక్కడికన్నా వాళ్ళు ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది కదా ఇదంతా చేరుకోవడానికి, అక్కడ ఏమన్నా సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? సుమారు ఎంత చెప్పండి. విజయ్ చంద్రిక, మొత్తం కూడా వరద ప్రాంతం కూడా కొండ ప్రాంతాల నుంచి వరద వెళ్లే ప్రాంతం మొత్తం కూడా మృతదేహాలు ఎక్కడన్నా ఉన్నాయా, అట్లాగే సహాయం కోసం ఎవరన్నా ఎదురు చూస్తున్నారా అని మొత్తం కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. భారీ ఇల్లుకి ఇల్లు మొత్తం కూడా ఊళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా అర్ధరాత్రి సమయంలో ఈ పరిస్థితి జరిగింది కాబట్టి ఎక్కడా కూడా ఎవరిని కూడా ఏ స్థాయిలో జరిగింది, ఎక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని అంచనా వేయలేని పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా అర్ధరాత్రి సమయంలో ఈ వరదలు ఒక్కసారిగా రావడంతో మొత్తం కూడా ఇళ్లతో పాటు కూడా కొట్టుకెళ్లిపోయి ఉన్నారు. అసలు వారు ఎక్కడన్నా సురక్షితంగా ఉన్నారా అనే విషయాలు కూడా అంచనా వేయలేని పరిస్థితి ఉంది. మొత్తం బండరాళ్లతో కూడా వెళ్లిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇంతటి విధ్వంసం ఎప్పుడు చూడలేని కేరళ వాసులు కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఇళ్ల మీద కూడా ఇప్పుడు కూడా వరదలు చుట్టూ కూడా కొట్టుకుపోవడంతో కొంత భాగం పైన ఇళ్ల మీద కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. చాలా మందికి కూడా ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ప్రజల ఆర్తనాదాలు, వారి బంధువులను, వారి ఆప్తులను కోల్పోయి కూడా ఆ పరిస్థితులు మొత్తం కూడా అక్కడ చాలా దారుణ పరిస్థితులే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రిత్విక్. അതിൻ്റെ മറ്റ് വിവിധ നടപടികളുണ്ട്. കാരണം ആളുകൾക്ക് കൃത്യമായിട്ട് അവിടെ എത്തിപ്പെടാനുള്ള പ്രയാസമുണ്ട്. എന്നാലും നമ്മുടെ എല്ലാ സന്നാഹങ്ങളും അങ്ങോട്ട് നീങ്ങിക്കൊണ്ടിരിക്കുകയാണ്. എയർഫോഴ്സ് അടക്കം കാര്യങ്ങളിൽ പ്രധാന പങ്ക് വഹിച്ചുകൊണ്ടിരിക്കുന്നുണ്ട്. ഇപ്പോഴേ കൂടുതൽ വിവരങ്ങൾ പറയാറായിട്ടില്ല. ഇപ്പോഴും അതിൻ്റെ മറ്റ് വിവിധ നടപടികളിലാണ്. കാരണം ആളുകൾക്ക് കൃത്യമായിട്ട് അവിടെ എത്തിപ്പെടാനുള്ള പ്രയാസം വന്നിട്ടുണ്ട്. എന്നാലും നമ്മുടെ എല്ലാ സന്നാഹങ്ങളും അങ്ങോട്ട് നീങ്ങിക്കൊണ്ടിരിക്കുകയാണ്. അടക്കം കാര്യങ്ങളിൽ പ്രധാന പങ്ക് വഹിച്ചുകൊണ്ടിരിക്കുന്നുണ്ട്.